ఫ్రెండ్స్ ఇవాళ మనం బ్రూస్టర్స్ మిలియన్స్ ఇదైతే మన అరుణాచలం మూవీ చూసిన వాళ్ళకి తెలిసే ఉంటది. అంటే ఈ మూవీని బేస్ చేసుకుని ఆ మూవీని రీమేక్ చేశారనుకోండి. అయితే అందులో ఇందులో ఉండదు. అందులో అంటే మొత్తం అంతా అమ్మ కోసం, నాయనమ్మ కోసం, తాతయ్య కోసం, ఊరి కోసం ఆ రేంజ్ ఎమోషన్స్ తో నిండిపోయి ఉంటది. కానీ ఇక్కడ ఉండదులేండి. అలా మూవీ స్టార్ట్ అవగానే మాంటీ అని చెప్పి ఇన్ని చూస్తాం. మాంటీ బుల్స్ అని చెప్పి ఒక టీం ఉందిలేండి. ఇది బేస్బాలే కదా దీన్ని అనేది. ఈ టీం కోసం ఆడుతుంటాడు. ఆడడం అంటే ఏదో వీకెండ్ వచ్చినప్పుడు అలా స్ట్రెస్ తగ్గించుకుందామని చెప్పి సాఫ్ట్వేర్ వాళ్ళంతా పోయి క్రికెట్లు అయ్యి ఆడి నడుము కొట్టుకుంటా ఉంటారు. ఆడడం కాదనమాట. ఇటు ప్రొఫెషనల్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి నేమ్ సంపాదించుకుందామని చెప్పి చిన్నప్పటి నుంచి ఇదే గల్లీ టీమ్ లో పడి పైకి వెళ్ళలేకపోతున్నాడు. స్టార్ట్ అవగానే అప్పుడు వచ్చిద్దండి. ఏమొచ్చిద్ది అనుకుంటున్నారు? ట్రైన్ వచ్చింది. గ్రౌండ్ మధ్యలోంచి వెళ్తుంది అనమాట. అంటే పెద్ద గ్రౌండ్ మంచివి అవి అంటే పెద్ద టీం వాళ్ళకి ఎత్తుంది. గల్లీ టీం వాళ్ళకి కష్టమే. సో ఇంకేం చేస్తావు? గ్రౌండ్ మధ్యలోంచే పట్టాలు పోతుంటాయి. అందుకే గేమ్ ఆపి దాన్ని పంపించాల్సి వస్తుంది. సో గేమ్ ఆపుంటారు ట్రైన్ వచ్చిందని. అప్పుడే మాంటీ గడ్ ఉన్నాడు కదా, వాడి ఫ్రెండ్ స్పైక్ ఇదిగైతను. స్పైక్ గడ్ అలా వచ్చి మాంటీ గేమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను, అదిగో వాడు ఎవడో మన ఫోటోలే తీస్తూ ఉన్నాడు అని చెప్తాడు. మాంటీ గడేమో సెలబ్రిటీస్ కదా, మనకి ఇదంతా కామన్ అని అంటాడు. స్పైక్ గడేమో బొక్క పెద్ద ఇంటర్నేషనల్ ప్లేయర్, నువ్వెవడో పక్కింటోడు కూడా తెలియదు అని అంటే మాంటీ ఏమో మేబీ నన్ను కొనుక్కోవడానికి పెద్ద టీం వాళ్ళు ట్రై చేస్తూ ఉండొచ్చు, ఆ పెద్ద టీం వాళ్ళే నన్ను పంపించుండొచ్చు అని అంటే ఈడేమో మనం ఎవరో పిల్ల టీం వాళ్ళకి కూడా తెలియదు, ఎందుకు అంత ఆలోచిస్తున్నావు అని అంటే మాంటీకి ఒళ్ళు మండిపోద్ది. పనికి మాలన్నాడు, ఏం చెప్పినా చొల్లు వాగుతావు మరి ఎందుకు నాకు వచ్చి చెప్పేవాడు. ఫోటో తీసుకుంటే తీసుకున్నాడు, ఇందుకు కాదు మనం ప్రతి మ్యాచ్ ఓడిపోయేది. గేమ్ మీద శ్రద్ధ పెట్టాలా అంటే గేమ్ తప్ప అన్ని వదిలేసి గ్రౌండ్ లో ఎవడేం చేస్తున్నాడు, ఎవడు నన్ను చూస్తున్నాడు, పాప్కార్న్ ఎక్కడ అమ్ముతున్నాడు, అంతా ఇదే సొల్లు అయిపోయింది నీకు. నా అంద చందాలకు మెచ్చుకొని ఫోటో చేస్తాడు, చాలా నీకు వెళ్ళి ఆడిసావు అని చెప్తాడు. కాసేపు ట్రైన్ వెళ్ళిపోద్ది, వీళ్ళు గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు. నానా కష్టాలు పడి ఏదో ఒక మ్యాచ్ గెలుస్తుంది. ఆడింది కూడా ఇంకో పిల్ల టీం మీదే. మ్యాచ్ గెలవగానే ఏమైతే డైరెక్ట్ గా పార్టీ పబ్బులు అనుకుంటూ పోతుంది. అయితే ఆల్రెడీ మన గేమ్ ఆడుతున్నప్పుడే మాంటీ గాడు బయట ఉన్న ఇద్దరు అమ్మాయిల్ని వాళ్ళని గెలికి పబ్బుకి తీసుకుని పోయి ఉంటాడు. మాంటీ స్పైక్ వీళ్ళిద్దరు అనమాట. ఇద్దరు అమ్మాయిలు ఫుల్ గా మాట్లాడి లాస్ట్ గా ఇవాళ నైట్ మనం ఇంటికి పోదామా అని అమ్మాయిలతో అంటారు. అమ్మాయిలు కూడా నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటది అనమాట. ఇంకో పక్క ఫోటోలు తీస్తూ ఉన్నాడే, వీడిని చూస్తే వీడు బయట ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు మాంటీ గురించి. మాంటీ గడు పెద్ద గాలిలో ఉన్నాడు, అన్ని గబ్బేషాలు తప్ప ఇంకేం లేవు. అలా వాడి గురించి చూసిన డీటెయిల్స్ అని చెప్తుంటాడు. ఇటు సైడ్ వీళ్ళిద్దరు అమ్మాయిలు గెలుగుతున్నారు కదా. అయితే ఈ ఇద్దరు అమ్మాయిలకి ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వస్తుంది. వాళ్ళ పాపల్ని పేపాకాలతో చూసేటప్పటికి కోపం వచ్చింది కదా. సో మన మాంటీ గని తిడతా ఉంటాడు, ముందు నీ గర్ల్ ఫ్రెండ్ చెప్పు స్వామి, ఆవచ్చు కదా మాట్లాడుతుంది, ఆమె కూడా మాట్లాడుతుందిగా, ఈయన తిడితే ఏమవుతుంది మధ్యలో బుడంకాయ గాడు. అయితే మాంటీ గడికి ఫుల్ గా వేసున్నాడు. వాడు కూడా వదలట్లేదు, నాకు అమ్మాయి కావాల్సిందే, నాతో పాటు ఇంటికి వస్తానింది అని అంటాడు. ఇది బాయ్ ఫ్రెండ్ పర్సనాలిటీ చూస్తే ఈ మాంటీ గడి నలిపినట్టు నలిపేసేలా ఉన్నాడు. దెబ్బకి ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. ఒక ఆవిడ ఆల్రెడీ గొడవ స్టార్ట్ అవ్వకముందే పోలీసులు కూడా ఫోన్ చేసేసి ఉంటది. ఇప్పుడు ఈ గొడవ స్టార్ట్ అయ్యాక వీళ్ళిద్దరే కాదు అసలు అంతా అక్కడ ఉన్న వాళ్ళంతా అందులోకి ఇన్వాల్వ్ అయిపోతుంది. కుర్చీలేసి గుద్ది అంతా కలిసి పాపం మనం మాంటీ గడిని అంతనా అనిపిస్తుంటది. ఎందుకేం లేదు అసలు వాడి మీద ఎవరికి కోపం లేదు. ఈ బాయ్ ఫ్రెండ్ గల్లి ఎత్తెత్తి కొడుతుంటారు. మిగతా కూడా ఇదేదో బాగుందని చెప్పి వాళ్ళు కూడా వీడిని ఎత్తేసి పడిదంతా ఉంటది. కట్ చేస్తే మన మాంటీ గడిని పిచ్చ కుమ్ముడు కుమ్మేశాక పోలీసులు వచ్చి ఈయన జైల్లో పడేస్తారు. మాంటీ వాళ్ళ ఫ్రెండ్ మిగతా వాళ్ళందరూ వదిలేసేది. పాపం జైల్లో వీడికి ఏం అర్థం కావట్లేదు, ఏంటో నా బతికిలా అయిపోయింది, నా వయసుకు కూడా ఎవడు వాల్యూ ఇవ్వడేంటో అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి వెళ్ళి హెడ్ కోచ్ వస్తాడు, టీమ్ కోచ్. మాంటీ చాలా హ్యాపీ అయిపోతాడు. వచ్చేదాగానే నాకు తెలుసు కోచ్ నా కోసం నువ్వు వస్తావని అని అంటే కోచ్ ఏమో నేను మీకు బెయిల్ ఇవ్వడానికి రాలేదు, అసలే మనది బుడ్డ టీము, ఒక్క మ్యాచ్ కండక్ట్ చేయాలన్నా అందరిని అడక్క తినాల్సి వస్తుంది. అయ్యా డబ్బులు ఇవ్వండి, చిల్లర ఇవ్వండి అయినా వాడిని వీడిని అడుక్కుంటే డబ్బులు పోగైతే అప్పుడు నెక్స్ట్ మ్యాచ్ ఆడుకుంటాం. అలా పోగేసి డబ్బులు నెక్స్ట్ మ్యాచ్ కి నేను ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఆ డబ్బులన్నీ మీకు బెయిల్ కోసం నేను ఇవ్వలేను. సో నెక్స్ట్ మ్యాచ్ మేము ఆడుకోబోతాం, నువ్వు అవసరం లేదు అని అంటాడు. మాంటీ ఏమో నేను లేకుండా మీరు అసలు గేమ్ ఎలా ఆడతానని అంటాడు. కోచ్ ఏమో నేను చిన్నప్పుడు టీవీ పెట్టుకుని మ్యాచ్ చూసేవాడిని, అప్పుడే నేను టీవీలో చూశాను. ఇప్పుడు నేను పెద్దోడు అయిపోయి టీం కోచ్ అయ్యాను. ఇప్పటికి నువ్వు అదే టీంలో ఇంకా ఆడుతూ ఉన్నావేంట్రా, అసలు సిగ్గు లేదా నీకు? టీంలో ఏదో పెద్ద దిక్కుగా ఉంటావు కదా అని చెప్పి అట్నే ఉంచేసావు నేను టీంలో. నువ్వేమో దిష్టి బొమ్మలు తయారయ్యి నన్ను వదిలి సావట్లేదు. నువ్వు వద్దు, నీ ఫ్రెండ్ వద్దు. వాడు చూడు 1 కేజీ తగ్గు అంటే 2 కేజీలు పెరుగుతున్నాడు. ఆ వల్లగా అట్లా మీ ఇద్దరిని ఇక పీకి పడేద్దాం డిసైడ్ అయిపోయాను. కావాలంటే మన టీంలో అందరికి మీ ఇద్దరే మన టీంకి మూల స్తంభాలని చెప్తాను. సో టీంలో వచ్చి ఓ మూల నుంచోనండి. మీకు బెయిల్ ఇవ్వడానికి ఎలాగో మా దగ్గర డబ్బులు లేవు, ఆ డబ్బులతో మేము ఒక మంచి యంగ్ ప్లేయర్స్ ని తీసుకుంటాం, మీరు ఏదో ఒకటి చేసుకోండి అని వెళ్ళిపోతాడు. దీని తర్వాత 3 గంటలకి ఇద్దరిని కోర్టుకు తీసుకెళ్తారు. ఇంకా కేసు పడింది, కోర్టుకు వెళ్లాల్సిందే. వీళ్ళు ఇక్కడికి వచ్చాక జడ్జి గారు ఆవిడ వీళ్ళ మీద ఉన్న కేసులన్నీ చదువుతూ ఉంటుంది. ఫస్ట్ ఏమో నువ్వు మందు తాగి గోల్ చేసావని, మందు తాగి అక్కడ ఉన్న జనాలందరినీ కొట్టావని, మందు తాగి అక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్ని డ్యామేజ్ చేసావని ఇలా కేసులు వేసి చెప్తూ ఉంటే మన మాంటీ గడికి ఒళ్ళు మండి, బాగా వెళ్ళినప్పుడు మందు తాగకపోతే మధ్య తాగుతాను నేను, అసలు ఎవరు నా మీద ఏదో కేసులన్నీ పెట్టినాడు, ఆ మొత్తం మీద మీ ఒక్క మాట కరెక్ట్ గా చెప్పాను, నేను మందు తాగానని. మందు తాగి మిగతా వాళ్ళు గోల్ చేశారు, మందు తాగి మిగతా వాళ్ళు నన్ను కొట్టారు, మందు తాగి అక్కడ ఉన్న లేదా కుర్చీలని నా మీద కొట్టేది. ఆ బండోడైతే నా మీద ఎక్కి కూర్చున్నాడు. వాళ్ళంతా లేవేంటి, వాళ్ళేవో చేసి నా మీద వేస్తావేంటి, ఏదో కాళ్ళతో తీస్తావు, సరిగ్గా చదువు అక్కడ ఏముందా అని అంటాడు. ఇంకా
ఇంకా జడ్జి గారికి ఒళ్ళు మండిపోద్ది వీడు మాట్లాడంటే. బేసిక్ అయితే ఒక $300 కడితే వీడికి బెయిల్ ఇచ్చేయాలి, కానీ ఇప్పుడు వీడికి $3000 ఇస్తే గానీ వీడికి బెయిల్ ఇవ్వమాకండి, అప్పటిదాకా ముసలోడి చేత జైలు మొత్తం కడిగిచ్చండి అని చెప్పి అంటుంది. వీళ్ళు ఇంకెత్తపోయి జైల్లో పడేస్తున్నప్పుడు డొనాల్డో వస్తాడు, ఫోటో తీస్తూ ఉన్నాడు కదా, అతను వచ్చి మొత్తం నేను కట్టేస్తా బెయిల్ అమౌంట్ అంతా, కాకపోతే మాంటిగా నువ్వు నాతో పాటు కావాలి, ఇద్దరు నాతో పాటు అండి, నేను మిమ్మల్ని తీసుకుపోతా. అదే డీల్ అనగానే మాంటి గడ పిచ్చ హ్యాపీ అయిపోతాడు. నా వయసుకు వాల్యూ ఇచ్చి ఒక పెద్ద టీం వాళ్ళ టీమ్ లో నన్ను జాయిన్ చేయడానికి ఒప్పుకున్నట్టున్నారు, ఇంకా పెన్షన్ డబ్బులతో బతకాల్సిన పని లేదు, హ్యాపీగా దర్జాగా బతుకుతా అని ఎగ్జైట్ అయిపోయి నువ్వేం చెప్తే అదే, పద ఎక్కడ పోదాం అంటాడు. ముందు బెయిల్ అమౌంట్ ఎంతో జడ్జి మోహన్ కొట్టు అని ఇంకా కట్టేసి వీడితో పాటు వెనకాలే వస్తాడు. కట్ చేస్తే మనం మాంటిని వీళ్ళిద్దరిని న్యూయార్క్ తెచ్చి ఉంటాడు. తెచ్చి ఏదో సాఫ్ట్వేర్ బిల్డింగ్ లాంటిది ఉంటది, ఆ లోపల తీసుకుని వెళ్తుంటాడు. అది చూసి స్పైక్ గాడి కోపం వచ్చేసి, ఏంది అసలు మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నావు, నాకు తెలిసి నువ్వు ఏదో FBI ఏజెంట్వి, ఏదో అట్లీస్ట్ సీక్రెట్ ఏజెంట్ లా ఉన్నావు, నువ్వు ఫుట్బాల్ టీం కోచ్ కాదు కదా అని అంటే, ఇతనేమో నేను ఎప్పుడు చెప్పాను నేను కోచ్నని, ఓకే నేను టీం కోచ్ అయితే కాదు, FBI ఏజెంట్ ఏంటిరా, మీరేమైనా పెద్ద ఆతంకవాదులు తీవ్రవాదులు అనుకుంటున్నారంట, మీ పర్సనాలిటీలు చూసారా, ఒక మాంటిగా గట్టిగా 15 నిమిషాలు నుంచోలేవు నువ్వు, నేను ఒక లా ఫర్మ్ కింద పని చేస్తాను, వాళ్ళు చెప్పినట్టే మిమ్మల్ని తీసుకుని రమ్మన్నారు తీసుకొచ్చాను అంతే అని చెప్పి వాళ్ళని లోపల తీసుకెళ్తాడు. లోపలికి వస్తే లా ఫర్మ్ చాలా పెద్దది అనమాట. మనం లోపల రాగానే మాంటిగాడు సపరేట్ గా అంటే ఈవిడతో పాటు పోతాడు, ఈవిడ తీసుకొని పోయిద్ది. లోపలేమో పెద్ద పెద్ద లాయర్స్, న్యూయార్క్ లోనే చాలా పెద్ద లాయర్స్ అంట వీళ్ళు. బేసిక్ గా వీళ్ళంతా ఒక ముసలాయన ఉన్నాడు, అతని కింద లాయర్స్ లా పని చేస్తున్నాడు. ఆ ముసలోడిది ఏమైందంటే పాపం అతను బీభత్సమైన డబ్బులు సంపాదించాడు, కంపెనీలు పెట్టాడు, ఏదేదో చేసి అంతా బాగా ఉంది. కానీ ఒక రోజు ఆ ముసలాయన్ని పాపం వాళ్ళ వైఫ్ పొద్దున్న లెక్కని మొహం చూపించాడని తొప్పా చదవని తిట్టిందంట అతన్ని. ఇంకా ఆ ముసలాయన కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు దాకా అంటే మొన్నటి దాకా కనిపించలే ఎక్కడ. అతని కంపెనీ అయితే బాగా గట్టిగా నడుస్తూ ఉన్నాయి, అంతా బానే ఉంది. కానీ ఇప్పుడు ఆ ముసలాయన మళ్ళీ కొన్ని రోజులకు వచ్చి వీడియో రికార్డ్ చేసి పంపించాడు వీళ్ళ లా ఫర్మ్ కి. దాంతో పాటు అతను చనిపోయాడు కూడా. అయితే ఇప్పుడు అతను చనిపోయాక అతని లిస్ట్ అంతా తీస్తే అతని వారసుల్లో మాంటిగాడు మిగిలిన ఏకైక వ్యక్తి అంట. మిగతా బంధువులంతా ఆస్తులంతా నాకే కావాలని కొట్టుకుపోయినట్టున్నది. మన మాంటిగాడు ఒక్కడే, ఈడు వాళ్ళ తాతలాగే చిన్నప్పుడు ఎప్పుడో ఇంట్లో నుంచి బయటకు బయలుపోయినట్టున్నాడు, ఇప్పుడు కనిపించాడు. మనోడేమైతే ఏది ఆస్తులు డబ్బులు ఏవి ఎక్కడానంటే, వీళ్ళు ఆస్తులు కాదు ముందు వీడియో చూస్తామని అంటది. మన అరుణాచలం మూవీ చూసిన వాళ్ళందరికీ ఈ వీడియోలో కంటెంట్ తెలిసిందే. వీడియో స్టార్ట్ అవగానే మాంటి వాళ్ళ తాతను చూస్తాం. మైండ్ లో ఒకటే ఆలోచన, డబ్బెంత ఎప్పుడు వచ్చింది అది ఇది కాదు, ఈడు నా తాత ఏంది స్వామి, నా కలవేంది ఇతని కలవేంది, బయట ఎవరికైనా ఈ విషయం చెప్తే నా వంశానికి కలంకం వండుకుంటదేమో అని ఫీల్ అవుతూ ఉన్నప్పుడు స్టార్టింగ్ ముసలైన క్లారిటీ ఇచ్చేసి ఉంటాడు, ఎందుకంటే ఎవరు వస్తారో ఇతనికి ఐడియా లేదంట. ఈ వీడియో నా ఏ మనవడో మనవాలో చూస్తున్నారో తెలియదు, కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, నాకు ఇద్దరు పిల్లలు, తెలుపు నలుపు బ్లాక్ అండ్ వైట్, ఇద్దరు పిల్లల్ని చాలా బాగా చూసుకున్నాను. ఇలా చాలా సోచి చెప్తూ ఉంటాడులేండి. చిన్నప్పుడు మా డాడీ నన్ను కొట్టేవాడు, డబ్బులు లేవు అది ఇది చెప్తూ. ఇప్పుడు వచ్చినప్పుడు ఎవడైనా సరే డబ్బుల వాల్యూ బాగా తెలియాలి. సో ఆ డబ్బు వాల్యూ తెలియాలంటే ఒకే ఒక్కటి, అదేంటంటే నువ్వు 30 రోజుల్లో $30 మిలియన్ డబ్బులు ఖర్చు పెట్టాలి. చాలా ఎక్కువ డబ్బులు అది. ఇదేం లాజిక్ నాకు తెలియదు. అంటే మన అరుణాచలం మూవీలో చాలా డీటెయిల్ లాజిక్ చెప్పాడు అనుకోండి, డబ్బు విషయంలో అది అప్లై అవుతుందంటే నేను నమ్మలేను. ఏదో ఒకట్లేండి, ఇప్పుడు 30 రోజులు $30 మిలియన్ ఖర్చు పెట్టాలి అంటే వినడానికి పెద్ద విషయం ఏం కాదే అన్నట్టు అనిపించవచ్చు, కానీ చాలా ఉంటాయి అందులో. 30 రోజులు అయ్యాక ఆవిడ దగ్గర చిల్లి గవ్వ కూడా ఉండకూడదు, కొన్నవి కానీ దాచిపెట్టుకున్నవి కానీ ఏమీ ఉండకూడదు. అలాగే ఏ వస్తువును కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనకూడదు. ఏదన్నా వస్తువు దాని ఒరిజినల్ రేట్ ఎంత ఉందో, దాని వాల్యూ ఎంత ఉందో అంతే ఇచ్చి తీసుకోవాలి. అలాగే దేన్ని డిస్ట్రాయ్ చేయకూడదు. నేను వస్తువులు కొన్ని కొట్టేస్తా, డబ్బులని కాల్చేస్తా అట్ట కాదు, ఖర్చు పెట్టాలి, వాడాలి, దాని ధర్మాలు చేయకూడదు. అలాగనే డబ్బులన్నీ ఎత్తపోయి పందాల్లో బెట్టింగ్ లో పడేసి పోగొట్టకూడదు. 5% డబ్బులు కావాలంటే బెట్టింగ్ చేసుకోవచ్చు, ఇంకో 5% దాని ధర్మాలు చేసుకోవచ్చు. గిఫ్టుల్లా కూడా ఎవరికి ఇవ్వకూడదు. అయినా సింపులే అంటారా అంటే, ఇన్ఫ్లేషన్ లెక్కలో చూసుకున్నా ఇప్పుడు గట్టిగా ఒక 100-150 కోట్ల పైనే ఉంటది అంత డబ్బది. సో ఇప్పుడు 150 కోట్లు 30 రోజులు ఎలా ఖర్చు పెడతారు చెప్పండి మీరు. అంటే ఏం కొని దాచిపెట్టుకోవడం కాదు, 30 రోజుల తర్వాత ఏమీ మిగలకూడదు అసలు. అరుణాచలం మూవీలో అయితే విలన్ గాడు వచ్చి ఒక మంచి ఐడియా ఇస్తాడు అనుకోండి, ఆ ఐడియా ఏంటో తెలిసిన వాళ్ళు తెలియనట్టు ఉండిపోవాలన్నమాట, మాట్లాడకూడదు. ఇప్పుడు ఈ గోలంతా నాకు వద్దు అంటే $1 మిలియన్ డబ్బులు ఇతనికి ఇస్తాడు, మనం అంటే ఆ చిల్ల ఎత్తుకుని వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవాలి అనుకుంటే మొత్తం $30 మిలియన్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా $1 మిలియన్ ఏంది ఇప్పుడు అడుగుతాడు, ఇన్ కేసు నేను ఇందులో ఓడిపోతే నా పరిస్థితి ఏంటి అంటే, చిల్లిగా అవ్వకూడేమో మీకు, మొత్తం మీ తాత ఆస్తులన్నీ లా ఫర్మ్ ఈ లాయర్ సంబంధించిన కంపెనీలు అండి దీనికి వెళ్ళిపోతాయి అని అంటాడు. ఇడు పెద్ద మెంటల్లా ఉన్నాడు ముసలోడు. అడ్వెంచర్ లైఫ్ అదంతా ఇతను అలా బతికినట్టు అయినట్లేదు, మనోడి చేత అడ్వెంచర్ లోనే చేయిద్దామని ఫిక్స్ అయినట్టున్నాడు. అది కాదండి, ఇప్పుడు డబ్బులు ఓకే వీడికి ఇవ్వలేదు, వీడు గెలవలేదు, ఓడిపోయాడు, అలాంటప్పుడు ఆ డబ్బులు అట్లీస్ట్ అనాథాశ్రమం లేదా దానాలు చేయడం అలాంటివి ఏదైనా చేయొచ్చుగా, వాళ్ళకన్నా ఇస్తే ఏదన్నా అవుద్ది. లా ఫర్మ్ కి ఇవ్వడం ఏంది అసలు. వీలునామా రాసేటప్పుడు ఇటు కానీ ఓడిపోతే, ఇదిగో ఈ వీలునామా
రాసిన లాయర్కి డబ్బులన్నీ పోతాయి అని చెప్పి రాసి వెళ్ళిపోయాడు. ఏందో ఇప్పుడు మనోడికి డబ్బులతో పాటు అమ్మాయిని కూడా ఇస్తారు. ఏదో వాళ్ళ తాత ఇది కూడా అరేంజ్ చేసి పెట్టేశాడా అంటే అది కాదు. $30 మిలియన్ ఖర్చు పెట్టాలి కదా, లెక్క అంతా చూడాలి కదా, కరెక్ట్ గా లెక్క చూసేది ఈవిడే. అయితే వీడి మ్యాటర్ ఈ విషయం ఎవ్వరికి చెప్పకూడదు. ఇలా ఈ డబ్బులన్నీ ఖర్చు పెడితే నాకు ఆశ వస్తుంది ఇదంతా. ఈ అమ్మాయిని తీసుకొని వచ్చేస్తాడు బయటకు. ఇవన్నీ వాళ్ళ ఫ్రెండ్ చెప్పేస్తాడు. అంటే ఏంటి వీడికి $30 మిలియన్ ఆస్తి కొత్తగా వచ్చింది, అదంతా వెంటనే ఖర్చు పెట్టాలి, అదంతా ఏం చెప్పడు. బయటకు వచ్చేదాగానే 4 రోజుల నుంచి ఫోటో తీస్తూ దిగుతా ఇతనికి. ఇతను పెద్ద లాయర్ అంట. ఈయన్ని ఫోటోగ్రాఫర్ గా పెట్టేసుకుంటాడు. ఇతనేమో నేను ఎంత పెద్ద లాయరో తెలుసా అంటే, ఇతను నీకు ఎంత డబ్బులు కావాలో చెప్పు, అంత డబ్బు ఇచ్చేస్తా అంటాడు. ఎక్స్ట్రా డబ్బు కాదు, వాడి వాల్యూ ఎంత. ఒక లాయర్ ని ఫోటోగ్రాఫర్ గా పెట్టుకుంటే ఎంత తీసుకుంటాడు. దీని తర్వాత బ్యాంక్ తీసుకుని వెళ్తాడు అనమాట. అంటే ఫస్ట్ వీళ్ళ దగ్గర నిజంగానే డబ్బులు ఉన్నాయా లేదా ఏదో బుడబొక్కలు షో నడుపుతూ ఈ ముసలాడిలో ప్రాంక్ చేసి ఏడిపిద్దామని చెప్పి ప్లాన్ ఏమైనా వేసాడా తెలుసుకోవాలి. ముందు డబ్బు చూపించండి అంటే వెంటనే తీసుకెళ్లి డబ్బు చూపిస్తూ ఉంటాడు. అక్కడ డబ్బంతా చూస్తాడు. డబ్బంతా చూసి నేను ఇప్పుడే ఈ డబ్బులు ఇప్పుడు విత్డ్రా చేసేస్తా అంటాడు. బ్యాంక్ మేనేజర్ సార్ అంటే ఇది చాలా డబ్బు, అసలు నేను మీకు బెస్ట్ అకౌంట్ ఇస్తాను సార్, మా దాంట్లో డబ్బులు అలా పెట్టుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోండి, మంచిగా వాడుకోండి, మీకు వడ్డీ కూడా నెల మేము ఇస్తూ ఉంటాం సార్ అంటే ఓకేరా నా డబ్బులన్నీ నీ బ్యాంక్ లోనే ఉంచుతాను, నచ్చినప్పుడు తీసుకుంటాను, కానీ నువ్వు నాకు ఎలాంటి అకౌంట్ ఇవ్వాలంటే నేను నా డబ్బులన్నీ నీ బ్యాంక్ లో పెట్టడానికి మళ్ళీ నీకే తిరిగి డబ్బులు ఇవ్వాలి, మీ బ్యాంక్ అయ్యే ఖర్చులు కూడా నా డబ్బులే వాడాలి, ఆ రకమైన అకౌంట్ మీకు ఏమైనా ఉంటే చెప్పు, అప్పుడే నేను నీకు నా డబ్బు నీ బ్యాంక్ లో పెట్టుకునే అవకాశం ఇస్తాను అంటాడు. ఈ అమ్మాయికి ఆ మాట వినగా మెంటల్ ఎక్కిపోద్ది. అంటే ఈ అమ్మాయి CA ఫైనాన్స్ ఇదంతా చదువుకొని వచ్చింది, ఈ అకౌంట్ చూసుకోమని చెప్పారు. చూస్తే ఈడేమో మొత్తం తెకలోలా ఉన్నాడు. ఈ ముసలోని ఇప్పుడు నేను మొత్తం చూసుకోవాలా, ఎలా మెయింటైన్ చేయాలి ఇదంతా అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటది. ఇప్పుడు వీడు దిగి చూస్తే వీడికి సెక్యూరిటీ మంచి దిట్టంగా కనిపిస్తాడు. ఇతను చూసి ఏంటి అసలు ఇంత దిట్టంగా ఎలా ఉన్నాడు, ఇతను వయసులో నేను కూడా ఇలాగే ఉండేవాడిని. ఓకే ఏదో ఒకటి తమ్ముడు సెక్యూరిటీ బాబు నీ జీతం ఎంత అని అడుగుతాడు. మిగతా అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అందరిని కూడా అతని దగ్గర పిలిపించి వాళ్ళ జీతాలు ఎంత అని అందరిని అడుగుతాడు. మీకు డబల్ జీతాలు ఇస్తాను, ఇక్కడ నుంచి మీరు మానేసి నాతో పాటే ఉండాలి అని చెప్పి అంటాడు. వాళ్ళు ఉండనంటారు, ఎందుకంటే నెల రోజులే ఉండాలి మేము నాకు సెక్యూరిటీ గార్డ్ గా అని చెప్పాడు కదా. సో ఒప్పుకోరు. దాంతో వీడు ఎంత కావాలంటే అంత ఇస్తా, మీ వాల్యూ ఎంత చెప్పండి, అంత వాల్యూ ఇస్తా, మీకు 10 రెట్లు డబ్బులు ఇస్తా, అది అని చెప్పి అందరిని తీసుకుంటాడు. అసలు అదంతా కూడా వద్దు, అదిగో బ్యాంక్ లో చూడు ఫుల్ నా డబ్బే, మొత్తం ఎన్ని కట్టలు కావాలంటే అన్ని కట్టలు తీసుకుని నా వెనకాల వచ్చేయండి అని చెప్తాడంటే వీడికి సెక్యూరిటీ కావాలి కదా, ఇప్పుడు చాలా డబ్బు పట్టుకొని తిరగబోతున్నాడు, ఎంత డబ్బు ఖర్చు పెట్టబోతున్నాడు, సో సెక్యూరిటీ కావాలి, అందరిని కొనేస్తాడు. స్పైక్ గార్డ్కి అయితే అసలు ఒళ్ళు మండిపోతా ఉంటది. ఆ మేడంకి ఎలాగో మండుతుంది, కానీ స్పైక్ గార్డ్కి ఇంకా ఎక్కువ మండిది, ఎందుకంటే వీడితో పాటు చిన్నప్పటి నుంచి పెరిగాడు. చెప్పాలంటే మనోడు స్పైక్ గార్డ్ని ఎత్తుకొని పెంచాడు. సో ఇది దగ్గర వచ్చి మనం ఒక రోజులో సగం రోజంతా బిస్కెట్లు తినే బతుకుతా ఉంటాం, నువ్వేంటో ఇప్పుడు డబ్బు దాకా నెట్ అయిపోయావు, ముసలోడా అలా కాదు నా మాట విను, ఎప్పుడు పెన్షన్ డబ్బులే చూసేవాడు, ఒక్కసారికి ఇంత డబ్బులు చూసేటప్పటికి నువ్వు తట్టుకోలేకపోతావు, నాకు అర్థమైంది, నెమ్మదిగా ఖర్చు పెడతావు, ఈ లెక్కన ఖర్చు పెడితే 4 నెలల్లో నీ డబ్బులన్నీ మొత్తం మాయమైపోతాయా అని అంటాడు. మాంటిగాడు 4 నెలల అంత చండాలంగా ఖర్చు పెడతాను, ఈ ఖర్చు ఏ మూలకి వెళ్ళదే, నేను ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలి అని చెప్పి ఇంకో ప్లాన్ వేసుకుంటాడు. వీడి టీం వల్ల బేస్ బాల్ ఆడుతుంటాడు కదా, ఇలా టీం కోచ్ కి ఫోన్ చేసి కోచ్ తో చెప్తాడు, కోచ్ టీం అంతా రెడీగా ఉంది మందే, మొత్తం ఈ టీం మొత్తాన్ని నేను ఇప్పుడు కొనేయబోతున్నాను, ఇంకా నుంచి ఆ టీం నాదే, ఎన్ని కోట్లు ఖర్చు అయితే అన్ని కోట్లు పెట్టి మొత్తం అప్డేట్ చేసి పడి నీ జీతం కూడా పెంచేస్తాను నేను చెప్పి అని అంటాడు. అది వినగానే వీళ్ళ కోచ్ ముందు తాగింది దిగాక దాని తర్వాత ఫోన్ చేయని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే అక్కడికి టాక్సీ వచ్చింది. మనోడు ఆ టాక్సీ నాపి ఇవాటి నుంచి నువ్వు నన్ను ఎత్తుకొని చెప్పాలి, నేను నిన్ను పనిలో పెట్టుకున్నా, నీ టాక్సీలోనే నేను మొత్తం అంతా దిగుతా ఒక నెల అంతా అని చెప్తాడు. అప్పుడే ఇవిడు వచ్చి పెత్తాసి ముసలపేతగా నీకున్న డబ్బులతో ఏదో టాక్సీలు వేసుకుని దిగుతానంటావేంటో నువ్వు, ఇప్పుడు దాకా నువ్వు తగలెట్టిన డబ్బులన్నీ పోగేసుకుంటూ 4-5 కొత్త టాక్సీలు వస్తాయి. టాక్సీలు ఏంది పెద్ద లెమోలు, అసలు ఏది కావాలంటే పెద్ద బోళ్ళన్నీ వస్తాయి. అది చెప్పగానే చెప్పింది కూడా నిజమే కదా, అసలు నేనేంది ఇలా ఆలోచించాను అని ఇప్పుడు మళ్ళీ టాక్సీ డ్రైవర్తో నువ్వు ఓ పని చేయి, నీ డబ్బా డొక్కు బండి నమ్మేసాయి, పెద్ద కార్లు తీసుకుని పెద్దవి బాగా విమానాల్లో ఉండాలి, నువ్వు దాన్నే టాక్సీగా నడపాలి, నన్ను తిప్పుతూ ఉండాలి, దాంతో పాటు మీ ఫ్రెండ్స్ ఇంకెవరు ఉంటే వాళ్ళని కూడా తీసుకొని వచ్చి అందరు టాక్సీ వాళ్ళని కొత్త కొనిస్తా, మీరంతా మా వాళ్ళందరినీ తిప్పుతా ఉండాలి, ఇప్పుడైతే నాకు 15 కావాలి, నేను ఏది ఎక్కుతాను నాకే తెలియదు అని చెప్పి అంటాడు. ఇటు ఓకే సార్ అని తీసుకురావడానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చుట్టూ చూస్తే జనాలు చాలా మంది ఉంటారు. జనాలు పాపం బాగా ఆకలి మీద ఉన్నట్టున్నారు, నాకు కూడా తెగ ఆకలేస్తుంది. మొత్తం ఇక్కడ ఎంత మంది ఉంటే ప్రతి ఒక్కరు, ఈ పక్కనే పెద్ద 5 స్టార్ హోటల్ ఉంది, అంతా వచ్చేయండి మీ అందరికి నేను పార్టీ చేస్తాను ఇప్పుడు, అలా అందరం తీసుకుని వెళ్తాడు. హోటల్ దగ్గర గేట్ దగ్గర నుంచో అంటే మేనేజర్ వచ్చి మొసోడు మూతి మీద గుద్ది అక్కడే ఆపేసి ఎక్కడ కదా మీద అంతా లోపలికి వస్తాను, 5 స్టార్ హోటల్ అనుకుంటా ఇంకేమనుకుంటా వెళ్ళిపోండి అంటాడు. అప్పుడే వీడు నీకు ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ లేదా, ఓడబీకిచ్చామంటావు ఇది, వీళ్ళంతా నా కస్టమర్స్ ఫ్రెండ్స్, వీళ్ళందరికీ ఏం కావాలంటే అది, ఎంత కావాలంటే అంత, 5 నిమిషాలు అన్ని ఇక్కడ ఉండాలంటాడు. అప్పుడే మేనేజర్ పాప కూడా వచ్చి ఈ మేనేజర్ తో నిజంగా కూడా చెప్పేదంతా, ఏది కావాలంటే అది ఇప్పించాను కానీ అంతా లోపలికి వచ్చేస్తుంది. లోపలంతా గోల ఉంటది, పిచ్చగా తింటారు. మనోడు మ్యూజిక్ బ్యాండ్లు ఆర్కెస్ట్రాలు
ఏది పడితే అది అసలు ఫేమస్ వైన్లు మొత్తం తెప్పించుకొని తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ అమ్మాయి వచ్చి కూర్చున్నాక మంచి మూడ్ లో ఉంటాడు. ఏంజెలా ఈ అమ్మాయి ఉందిగా, ఈ అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు, పడేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు, మధ్యలో అరుస్తూ ఉంటాడు. ఎవడో అసలు మ్యూజిక్ వాయిస్ ని నేనేమో దినానికి వచ్చానా, ఏంది పేదాస్ మ్యూజిక్ చేంజ్ అయ్యి ఐటమ్ సాంగ్స్ పాడు అని కాల్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఇవిడతో రొమాంటిక్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఈవిడేమో ముసలే, నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఫియాన్సే కూడా ఉన్నాడు, లాయర్ లా కంపెనీలో పనిచేస్తాడు అని చెప్తుంది. అయితే అది ఏం కంపెనీ అని అడిగితే అదొక చారిటీ, సమాజ సేవ, దేశం కోసం కష్టపడడం, ప్రజల కోసం కష్టపడడం, సొంతగా ఏదో చెయ్యాలని ఆశపడకపోవడం, అలాంటి ఓ గొప్ప మనిషి బాగా కష్టపడతాడు. పాపం ఎంత దాన ధర్మాల్లో పడిపోయి అన్ని మర్చిపోతాడంటే ఈవిడ కూడా మర్చిపోతాడంట. టైమే స్పెండ్ చేయట్లే అంట పాపం ఈవిడతో, సమాజ సేవలో మునిగిపోయి. దానికి మా ఇంటికి అవునా అయితే మన దగ్గర పిలిచే, అసలు ఇంకా ఎంత సేపుగా ఉంటే అంతసేపు మన దగ్గర పని చేసుకోవచ్చు, మీ ఇద్దరు మాట్లాడుకోవచ్చు, నేను ఎంత డబ్బుగా ఉంటే అంత డబ్బు ఇస్తే అక్కడ వచ్చే మనం పని చేసుకోవచ్చు అని అంటాడు. ఈవిడేమో పొద్దు నుంచి మిమ్మల్ని చూస్తున్నా అండి, నువ్వు అన్ని కొనగలవు కానీ ప్రతి ఒక్కటి కొనలేవు, అది గుర్తు పెట్టుకో అని చెప్తుంది. దీని తర్వాత ఇంకా హోటల్కి వెళ్తాడు. ఇప్పుడు న్యూస్ మొత్తం ఊళ్ళో అందరికి తెలిసిపోయింది, ఎవడో తెక్కలోడు బాగా డబ్బున్నాడు ఊళ్ళోకి వచ్చాడు, వాడు ఆ డబ్బులన్నింటినీ చిత్తు కాగితాలు ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెడతాడు అని చెప్పి న్యూస్ వాళ్ళు వీళ్ళు గోలగోలు చేస్తుంటారు. ఇప్పుడు న్యూస్ వాళ్ళతో చెప్తాడు, నా దగ్గర చాలా డబ్బు ఉంది, అయితే ఇప్పుడు నేను ప్రపంచంలో బాగా గొప్ప గొప్ప ఐడియాలన్నీ వేసుకుని డబ్బులు లేక ఐడియాలను ఎగ్జిక్యూట్ చేయలేకపోతుంటది, అది ఇది సాధిద్దామని వాళ్ళందరూ దాంట్లో డబ్బులు నేను బాగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను, ఎవరైనా ఉంటే నా దగ్గరికి వచ్చేయండి, ఏ తుప్పాస్ ఐడియా ఉన్నా నా దగ్గరికి వచ్చేయండి అని అంటాడు. ఇది ఒక కొత్త కంపెనీ ఓనర్ గా మా ఫ్రెండ్స్ పైకి పెట్టబోతున్నాను అని చెప్తాడు. హోటల్ లోపలికి వెళ్ళాక మొత్తం ఆ ఫ్లోర్లన్నీ ఈడికే కావాలని చెప్తాడు. ఇతనేమో లేదండి చాలా మంది ఉన్నారండి లోపల అంటే, ఎంత మంది ఉన్నారు, వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పిలిచి డబల్ డబ్బులు ఇచ్చి ఇంతకంటే మీ తొప్పాస్ హోటల్ కంటే బాగా పెద్ద 7 స్టార్ హోటల్, దానిలో వాళ్ళందరికీ రూమ్స్ బుక్ చేస్తానని చెప్పు, నాకు మాత్రం హోటల్ మొత్తం కావాలంటాడు. ఫుల్గా డబ్బులు మానగొడతాడు. లాస్ట్ కి ఎట్టకేలకు ఆ బట్టల మార్చి చేస్తాడు, ఎప్పటి నుంచి డబ్బులు ఉన్నాయి ఇప్పుడు దాకా చేంజ్ చేయాల. ఇప్పుడు ఇక్కడికి ఈ అమ్మాయి ఎందుకు ఏంజిలా వీళ్ళ బాయ్ ఫ్రెండ్ వస్తాడనమాట. అమ్మాయిని తీసుకుని వెళ్ళడానికి వచ్చి ఉంటాడు. వచ్చేగానే వాడి చేతులు అంతా డబ్బులు కట్టబెట్టి, మీ ఫర్మ్ కి అంటే చాలా గొప్ప పనులు చేస్తుంటారు నాకు తెలిసింది, దానికి నేను డబ్బులు డొనేట్ చేస్తున్నాను, మీ దగ్గర ఉంచుకోండి, నా పేరు మీద అంతా డొనేషన్ చేయండి అని చెప్తాడు. అంటే మనోడు వాడి దగ్గర ఉన్న డబ్బుల్లో ఒక 5% డబ్బులు డొనేట్ చేయొచ్చు అని చెప్పాడుగా, ఈడు కూడా ఓకే అంటాడు. దీని తర్వాత మొత్తం ఇతను బాయ్ ఫ్రెండ్ మొత్తం రూమ్ అంతా తిరుగుతూ, ఇతను బిల్డింగ్ అంతా తిరుగుతూ ఆ రూమ్ ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి, ఎంత బాగా డెకరేషన్ అది బాగా చేస్తున్నారు, దాని డిజైన్ ఎలా ఉంది, ఆడేదో వాడి స్కిల్స్ అన్ని ప్రదర్శిస్తూ ఉన్నట్టున్నాడు. మన మాంటీ గాడు వావ్ అమేజింగ్, ఇవాళ నుంచి నువ్వు లాయర్ కాదు, నా ఇంట్లో ఏ సామాను ఎక్కడ పెట్టాలో చెప్పే డెకరేటర్, నీ జీతం కంటే ఇప్పుడు నీకు 10 రెట్లు ఎక్కువ డబ్బులు ఇస్తా అంటాడు. ఈడు ఇంకా నిజంగానే ఓకే సార్ ఇప్పటి నుంచి మీరు ఎలా చెప్తే అలానే అంటాడు. ఏంజిలా మాట వెనకనే కోపం వచ్చేసేది, కాకిబొచ్చు మొహమోడ, నువ్వేదో దేశ సేవ చేస్తున్నావు, దానికోసమే నాతో టైం కూడా స్పెండ్ చేయలేకపోతున్నావు, ఇప్పుడే చెప్పాను రా, ఇప్పుడు ఏంటి నువ్వు వీడి ఇంట్లో ఇప్పుడు ఆయమలా పని చేస్తావా చీ అని చెప్పి వెళ్ళిపోద్ది. దీని తర్వాత వీళ్ళ కంపెనీలోకి వెళ్ళాక వీళ్ళ బాసులతో మాట్లాడతాడు. వీడు నాకు 4 రోజులు సెలవులు కావాలని చెప్పి, అంటే అక్కడ ఆయమగా పని చేయాలి కదా, ఇప్పుడే వీళ్ళు నీకు ఇంకో పని కూడా ఇస్తాను నేను, మ్యాటర్ మొత్తం చెప్పి ఆడు ఆ డబ్బులన్నీ ఎలా ఖర్చు పెడుతున్నాడు, ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నాడు, ఎక్కడ ఖర్చు పెట్టినా ఆ డబ్బుల్ని డబల్ చేసే నువ్వు, ఆ డబ్బులు వాడు ఖర్చు పెట్టకూడదు అని అంటారంటే లా ఫర్మ్ ఓనర్స్ అంట వీళ్ళంతా. ఇప్పుడు $30 మిలియన్ ఖర్చు పెట్టకపోతే ఆ డబ్బులన్నీ వీళ్ళకి వెళ్తాయని చెప్పి వాళ్ళ తాత పనికి మాలిన గబ్బు వీళ్ళు నా ముందు ఫుల్ వేసి రాసినట్టున్నాడు, ఇంకా ఏళ్ళు అడ్డం పెట్టకుండా ఉంటారు ఏంది. దీని తర్వాత నెక్స్ట్ రోజు వచ్చేసి అందరికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు కదా, ఉద్యోగాలు కూడా కదా, జీనియస్ ఐడియాలు ఏమైనా ఉంటే నా దగ్గరకు వచ్చేయండి నేను ఇన్వెస్ట్ చేస్తాను అన్నాడు కదా. ఇప్పుడు ఎవడు పడితే వాడు వచ్చి ఏది పడితే అది అసలు ఐడియాలని చెప్తూ ఉంటాడు, గబ్బు ఐడియాలన్నింటికి వీడు ఓకే చెప్పేస్తుంటాడు. బాంటిగాడు వీడి ఎక్స్ ని పిలిపిస్తాడు. వీడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనమాట, ఈవిడ ఇంటీరియర్ డిజైనర్ కూడా. ఈవిడ వచ్చి ఏం చెప్పిద్ది అంటే, ఇంట్లో లోపల డెకరేట్ చేయడానికి నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి, అవన్నీ చెప్తాను అంటే ఈవిడ వద్దు, నువ్వు అసలు నాకు ఏ ఐడియా చెప్పమాక, నేను ఎందుకు పిలిపించాను, నాకు ఐడియాలు చెప్పాల్సిన పని లేదు, నీకు ఏది కావాలంటే అది ఎలా కావాలంటే అలా డెకరేషన్ చేసుకో, మొత్తం కొను, ఏది ఫుల్ కొనాలి, నువ్వు తక్కువ కొనా నేను ఒప్పుకోను, నువ్వు డబ్బుల గురించి ఆలోచించొద్దు అంటాడు. దీని తర్వాత ఒకడైతే వచ్చి డైరెక్ట్ గా అంటార్కిటికా ఉందిగా, మంచు కొండలు ఉంటాయి, ఆ మంచు కొండల్లోంచి ఒక కొండ ఊడబీకేసి పగలగొట్టేసి ఆ కొండ నేను ఆఫ్రికాకి ఎత్తపోతాను, అప్పుడు ఆఫ్రికా జనాలకి నీటి ప్రాబ్లమే ఉండదు. అది విని ప్రపంచ సేవ కోసం ఈ మాత్రం కూడా నేను చేయలే అనుకుంటున్నావు, ఎత్తకపోపు $3 మిలియన్ కాదు నీకు $4 మిలియన్ ఇస్తా అని వాడికి ఇచ్చి పంపించేస్తాడు. ఇప్పుడు ఇలా గోళ ఇంకా ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకపోతాడు. అదే ఫ్రెండ్ ఇంకా ఈ అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు అసలు మంచి కొండ ఎత్తకపోవడం ఏంటో. దీని తర్వాత ఇంకొకటి పిలిపించి వీడి ఫ్రెండ్ అండి, వీడు కూడా వీడు ఎప్పుడు బెట్టింగ్ బిజినెస్ చేస్తూ ఉంటాడంట, కానీ వీడి జీవితంలో ఒక్క ₹1 కూడా ఇప్పుడు దాకా గెలవలేదంట. సో మనోడు ఆల్రెడీ 5% డబ్బులు వీడు బెట్టింగ్ వేసుకోవచ్చు అని చెప్పిలే, ఆ 5% డబ్బులు వీడికి ఇచ్చేసి నీ ఇష్టం బెట్టింగ్ ఏదన్నా చేసుకోపో అని అంటాడు. అయితే ఇప్పుడు మనోడు ఒక పెద్ద మ్యాచ్ అరేంజ్ చేస్తాడు అనమాట. అంటే ఇంకొక ఇంటర్నేషనల్ లెవెల్లో బేస్బాల్ బాగా ఆడే బాగా పాపులర్ టీమ్ ని పిలిపిస్తాడు.
వాళ్ళతో మ్యాచ్ ఈ టీం ఆడాలని. వీళ్ళ టీం వాళ్ళు గల్లీ టీం ఉందిగా, వీళ్ళకి హెలికాప్టర్లు బుక్ చేసి వాళ్ళ కోసం హోటల్ రూమ్స్ అన్ని బుక్ చేసి కొత్త మొత్తం యూనిఫాము వాళ్ళ జీతాలు పేమెంట్లు గోహలు చేస్తాడు. ఇవన్నీ చూసి లాభాలు పాపం మెట్లెక్కిపోతాడు. ఓ నాయన వీడు తక్కువ అంచనా వేసాం, ఈడేది ఆ మధ్యలో తగినట్టు అలా ఖర్చు పెట్టేస్తాడు. ఈ లెక్కనైతే 10 రోజుల్లో అయిపోతాయి మొత్తం $30 మిలియన్. వీళ్ళిద్దరికేమో భయం వేసేస్తా ఉంది. సో డబ్బులు జాగ్రత్తగా ఎలా ఖర్చు పెట్టాలి అని ఈ విషయాలు చెప్పే ప్రపంచంలోనే ఒక గొప్ప ఫైనాన్షియల్ అడ్వైజర్ ని పిలిపించి మొత్తం కూర్చోబెట్టి మాట్లాడుతుంటది. మనోడు వెంటనే 2 నిమిషాల్లో ఉద్యోగంలో పెట్టేసుకుంటాడు. నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి, డబ్బులు జాగ్రత్తగా ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా డబల్ చేయాలి, ప్రతి విషయం నువ్వు నాకు చెప్పాలంటాడు. ఎందుకు? వీడు ఏ విషయం చెప్పినా ఆ విషయాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వకుండా ఉందామని. మాట్లాడుతూ స్టాంప్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, చాలా రిటర్న్స్ వస్తాయని అంటాడు. సూపర్ ఐడియా అని చెప్పి వెంటనే అలా వెళ్ళిపోయి ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుబుల్ స్టాంప్ కొంటాడు. చాలా ఖర్చు అయింది. లాభం వల్ల అది విని బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే మామూలుగా స్టాంప్స్ కొన్ని దాచిపెట్టుకుంటారు కదా బాగా వాల్యుబుల్వి, అది ఉన్నా ఇంకా వాల్యూ ఉన్నట్టే. కానీ అప్పుడే వాళ్ళకి లెటర్ వచ్చింది. చూస్తే అన్ని కోట్లు ఖర్చు పెట్టి కొన్న స్టాంప్ ని వీళ్ళకి లెటర్ పంపించడానికి ఆ లెటర్ మీద స్టాంప్ వేసి పంపించేస్తాడు. అంటే ఆ స్టాంప్ వాడేసినట్టే, నిజంగా దాని వాల్యూ ఎక్కువ, దాని ఆ స్టాంప్ ని వాడేసాడు. లాభాలు తట్టుకోలేక కొత్త ప్లాన్ లేస్తుంటది. నెక్స్ట్ రోజు న్యూస్ లో తెలిసింది మనోడు డబ్బులు ఐస్ కొండని ఐస్ క్రీమ్ లాగా ఆఫ్రికాకి ఎత్తపోదాం అనుకున్నాడుగా, అది పిచ్చ సక్సెస్ అయిపోయిందంట. ఏంది మంచు కొండ తెచ్చేసాడా అంటే మనిషి అన్నోడు ఎవడని తెస్తాడా? ఆ ఐడియా వల్ల కంపెనీ బాగా పాపులర్ అయిపోయి స్టాక్స్ వాల్యూ పెరిగిపోయాయంట. ఇంకా ఎక్స్ట్రా డబ్బులు వచ్చేసాయంటే వీడి దగ్గరికి. దాంతో పాటు బెట్టింగ్ ఏమైనా డబ్బులు ఇచ్చాడే వాడు కూడా వచ్చి ఫుల్ లాభాలు నీకు డబుల్ త్రిబుల్ చేసి తెచ్చాను అంటాడు. ఈ డబ్బులన్నీ చూసి ముందు డబ్బులన్నీ దానం చేసాడు, మీకు దండం పెడతాను, ఏది నాకు ఇదని చెప్పి ఏడుస్తా ఉంటాడు. అప్పుడే యాంజిలా వచ్చి నీ మీద రోజుకి నాకు ఇష్టం పెరిగిపోతుంది, ఇంత తుప్పాస్ ప్లాన్ లేసి నువ్వు ఇంత డబ్బు సంపాదిస్తావు అనుకోలేదు, మళ్ళీ ఇలాగే ఇంత డబ్బును దానం కూడా చేస్తున్నావు, నాకు MBA క్లాసులో చెప్పిన ఒక్క పాయింట్ కూడా నువ్వు ఫాలో అవ్వకుండా ఏది పడితే చేసేస్తూ ఇంత సంపాదిస్తున్నావు, ముసలోడువైనా ఇన్ని తెలివితేటలు నీకు ఎలా వచ్చాయని ఇంప్రెస్ అయిపోతుంది. నెక్స్ట్ రోజు ఫైనాన్షియల్ అడ్వైజర్ వచ్చి మీకు తెలియకుండా కొన్ని డబ్బులు నేను ఒక దానిలో ఇన్వెస్ట్ చేశానండి, $10 మిలియన్ సంపాదించాను సార్ 4 రోజుల్లోనే నేను అని అంటాడు. తెక్క లేచిపోయి ఉంటది. $10 మిలియన్ చాలా ఎక్కువ కదా. ఇప్పుడే మనం న్యూస్ లో చూస్తాం. అరుణాచలం మూవీలో చూసుంటారుగా, సేమ్ అదే లెక్కన ఈడు కూడా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేద్దాం డిసైడ్ అవుతాడు. ఎందుకంటే అది దానం కాదు, వాడి కోసం వాడు ఖర్చు పెట్టుకోవడం. నేను ఇప్పుడు ఈ ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎలక్షన్ క్యాంపెయిన్ ని నడిపించబోతున్నాను, మేయర్ గా నిలబడతాను. దాని అర్థం ఏంటంటే అసలు మీరు ఓటు ఎవరికి వేయమాకండి అని. అంటే వీడు క్యాంపెయిన్ నడిపిస్తుంటాడు, దాని నినాదం అసలు ఓటు ఎవరికి వేయమాకండి, నాకు వేయమాకండి, అసలు ఎవరికి వేయకండి, అందరూ ఎదవలే ఉన్నారు ఇక్కడ. అదే నా నినాదం, దానికోసమే పార్టీ పెట్టానని చెప్పి ఇంకా పార్టీతో మామూలు క్యాంపెయిన్ చేయడు, కోట్లు డబ్బులు ఖర్చు పెడుతుంటాడు. మన దాంట్లో ఈ పార్టీకి సాంగ్ వచ్చి ఉండేది, ఎలా ఖర్చు పెడుతున్నాడు, బిందెలు ఎలా పంచుతున్నాడు, ఇవన్నీ. ఏంజిలా బాబు అయితే భయపడిపోతుండే, అసలు డబ్బులన్నీ ఏంటో ఇట్లా అయిపోతున్నాయి ఎలక్షన్ కోసం అని చెప్పి. దీని తర్వాత ఏమైంది, ఆపోజిట్ పార్టీ వాళ్ళు మనోడి మీద కేసు వేస్తారు. ఇది అన్ని పార్టీ మీటింగ్స్ లో మా గురించి చాలా చండాలంగా మాట్లాడుతున్నాడు, డిఫామేషన్ కేసు వేస్తాం నీ మీద అని. కేసు పడగానే $2 మిలియన్ ఫైన్ కట్టాలని వచ్చింది. ఇడు $2 మిలియన్ 4 మిలియన్ మీ మొహాన కొడతా, ఎత్తకపోండి, నేను ఇలాగే మాట్లాడతా, దేశ సేవ కోసం ఎంతైనా మాట్లాడతా అని డబ్బులు కట్టేసి వస్తాడు. ఇప్పుడు ఆ మ్యాచ్ వచ్చింది, కోట్లు ఖర్చు పెట్టి మ్యాచ్ కూడా అరేంజ్ చేశాడు కదా. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు స్పీచ్ ఇస్తాడు, మనం మన ప్రతిభని నిరూపించుకోవాల్సిన టైం వచ్చింది, ఎవడు మన టీంని చూసి నచ్చి అసలు ప్రతి ఒక్కడు తొప్పాసి ఎందుకు మీరు అసలు ఏంది మీ టీం ఎందుకు మాతో కూడా ఆడలేదు గెలవలేదు అని చెప్పి అని తిడుతుంటారు. ఆ తిట్లన్నీ గుర్తు తెచ్చుకోండి, మనం గెలుస్తాం అని అంటాడు. ఇప్పుడు ట్రైన్ పోతా ఉంటది కదా, ట్రైన్ మీద కూడా క్యాంపెయిన్ వేసుకుంటా ఉంటాడు. మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వీళ్ళు ఆడతారు, అసలు ఎలా ఆడతారంటే ఎదురుగా ఉన్న టీం వాళ్ళు అసలు ఎందుకు వెళ్తాం మనం ఆడుతున్నాము, తొక్కలో డబ్బులు ఇస్తున్నారని చెప్పి ఎక్కడ పెడితే అక్కడ వచ్చి ఎవరితో పెడితే వాళ్ళతో ఆడుతున్నాం ఏంది అని ఫీల్ అయ్యే అంత చండాలంగా ఆడుతుంటది. మనోడే చాలా ఫీల్ అయిపోతాడు. ఎంతైనా బేస్బాల్ అంటే ఇష్టం కదా, కానీ గెలవాలంటే ఇష్టం ఒకటి ఉంటే అవ్వదు కదా. అలా లోపలికి వచ్చి కూర్చుంటాడు, ఓడిపోతున్నావు అని చెప్పి. అప్పుడే ఎవడో వచ్చి నువ్వు క్యాంపెయిన్ చేస్తూ పొలిటికల్ పార్టీ అలా వచ్చావు కదా, నువ్వు గెలిచినా లేదో నీకు పార్టీ ఆఫీస్ అలా ఉన్నా అదంతా కూడా నీ ఆస్తి అవుతుంది, గుర్తు పెట్టుకోను. కానీ అప్పుడే మనోడు అవునుగా నిజమే కదా, నేను అసలు ఈ విషయం మర్చిపోయాను, థ్యాంక్ యూ గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్పి బయటకు వచ్చి స్పీచ్ చేస్తాడు. మ్యాచ్ అయిపోయాక డబ్బున్నోడు ఎవడైనా సరే ఈజీగా ఎలక్షన్ లో నిలబడి ఏవో డబ్బులు ఖర్చు పెట్టొచ్చు, కానీ నిజంగా గెలిచేవాడు అంటే కష్టపడ్డోడు ఎప్పుడు గొప్పోడు అవ్వగలడు, నాలా కాదు. ఈ మ్యాచ్ ఓడిపోయాక నాకు ఆ విషయం తెలిసింది, సో ఇంకా నా పార్టీ నేను రద్దు చేసేస్తున్నాను, నేను ఎలక్షన్ లో నుంచోట్లేదు అని చెప్తాడు. దాని తర్వాత యాంజిలా పాపతో చెప్తాడు, నా దగ్గర ఇప్పుడు దాకా ఇంకా ఎన్ని డబ్బులు మిగిలాయో ప్రతి రూపాయితో పాటు మొత్తం ఖర్చు పెట్టేసి పెద్ద పార్టీ పెట్టండి, ఎంత మందిగా ఉంటే అంతమంది ఊర్లో ఉన్న వాళ్ళందరూ నా పార్టీకి పిలిపించండి, తిన్నాలైనట్టు జాతర అయినట్టు అవ్వాలి అని చెప్పి అంటాడు. ఇంకా ఏంజిల్ పాప నీట్గా లెక్కలన్నీ రాసుకుంటూ ఉంటే లెక్కలన్నీ కనెక్ట్ చేశాక $30 మిలియన్ లో ₹1 బిల్ల కూడా మిగలలేదు, అన్ని అయిపోయాయి డబ్బులు. ఇప్పుడు ఆ లెక్కలు మొత్తం వాడికి చూపించి ఆ పుస్తకం వాడి చేతిలో పెట్టి తూ ఎదవా అని చెప్పి వాడు మోహన్ వెళ్ళిపోద్ది. మాంటిగాడేమో చాలా బాధపడతాడు, అంటే ఏంజిల్ అంటే పిచ్చిగా ఇష్టం వచ్చిందంట. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గాడు వాడు ఆడబడి తిరుగుతున్నాడు. అయితే పార్టీలోకి వెళ్ళాక వాళ్ళ జనాలందరికీ తెలిసిద్ది వీళ్ళ బాస్ దేవు డబ్బులన్నీ అయిపోయాయి, ఇంతసేపు పని
చేసిన ఎంప్లాయీస్ వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు కొంచెం కొంచెం పోగేసి చెల్లతో కలిపి మా కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఎంతో డబ్బు ఇచ్చారు నాకు, ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నప్పుడు నేను కూడా మీకు డబ్బులు ఇస్తాను అని అంతా చిల్లర కూడా పోగేసి ఇడికి ఇస్తా ఉంటది. అప్పుడే ఇటు షాక్ అయిపోయి ఏందైతే గుండుగా నువ్వేనా ఈ ప్లాన్ వేసింది, తన్నాడంటే సస్తావు చెప్తున్నా, నా కాలన్నీ ఇదిగిపోద్దు కానీ నేను చంపేస్తా, నా దగ్గర డబ్బులు బానే ఉన్నాయి, నాకేమవద్దు, కావాలంటే నా దగ్గర కోటు బూటు సూట్ ఇవి కూడా ఓడపిక్కుని వెళ్ళిపోండి, నేను ఫీల్ అవును అని చెప్పి అంటాడు. సో ఇంకా నెక్స్ట్ డే పొద్దున్నే అలా లెగుస్తాడు, డబ్బులన్నీ అయిపోయి ఏం లేవు. ఫస్ట్ డే మనోడు ఇప్పుడు ఏం బట్టలు వేసుకుని వచ్చాడు అవే బట్టలు వేసుకుని మళ్ళీ బయలుదేరతాడు. ఇన్ని రోజుల పాటు రెంట్కి తీసుకున్నాడు కదా అవన్నీ తీసుకుని వెళ్ళిపోతుంటాడు, అన్ని రెంట్కే, కొనేదేం లేదు. దీని తర్వాత న్యూస్ లో చూస్తే మనోడు నినాదం వదిలేడు కదా, ఎవరికి ఓటేయకండి అందరూ ఎదవలే ఉన్నారు ఇక్కడ అని చెప్పి. నిజంగానే జనాలు అసలు ఎవరికి ఓటేయాలంట, ఓటేయడానికి వెళ్ళలేదు కానీ ఎవరికి ఓటేయాల, అదొకటి సక్సెస్ చేసుకున్నాడు వీడు. ఇప్పుడు మనోడు ఇంకా అలా వెళ్తాడు, ఆస్తి మొత్తం తీసుకోవాలిగా, అంత ఆస్తి ఇంకా 5 minutes ఉందనగా కరెక్ట్ గా అప్పుడే ఏంజిలా పాప వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గారు వచ్చి ఓ స్టంట్ వేయడానికి ట్రై చేస్తాడు. వచ్చి కొన్ని డబ్బులు నాకు మిగిలిపోయాయి సార్, అప్పుడు మీరు ఏదో కొనమని చెప్పావు, నేను కొనడం మర్చిపోయాను, ఇదిగోండి సార్ డబ్బులు అని చెప్పి అంటాడు. మనోడికి ఎప్పుడు అర్థం అయిపోయింది ఇదంతా కావాలని చేస్తాడని చెప్పి వెళ్తే ముక్కు మీద ఒక గుద్దుతాడు. ఈడేమో కేసేస్తా నీ మీద, నన్ను గుద్దుతావో చూడు, నీ మీద ఖచ్చితంగా కేసేస్తా నేను అని అనగానే ఇప్పుడేమో డబ్బులు ఖర్చు పెట్టాలి, ఏం చేయాలి, ఈ అమ్మాయికి డబ్బులు ఇచ్చేసి ఇదిగో నా మీద కేసేస్తాడంట, ఇంకా నుంచి నువ్వు లాయర్వి డబ్బులు జీతం కింద పెట్టుకో అని వెంటనే అప్పుడే అమ్మాయికి డబ్బులు ఇచ్చేస్తాడు, సైన్ చేసేస్తుంది ఏదో నోట్ కూడా రాసి. ఆ తక్కువ 5 minutes గ్యాప్ లో అవి కూడా ఖర్చు పెట్టేస్తాడు. అంతే డీల్ గెలిచేసాడులేండి, ఆస్తి అంతా ఎత్తపోతాడు. అంతే మన అరుణాచలం మూవీలో అయితే రజనీకాంత్ విలువలే ఆస్తులు అనే టైప్ పర్సన్ కాబట్టి ఆస్తి అంతా వదిలేశారు. కానీ మనోడిని చూస్తే ఆస్తులే విలువలు అనే రకం టైపోడు కాబట్టి ఈడు ఈ ఆస్తి అంతా తీసుకుని హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం, అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.